ఈరోజు యావత్ రాష్ట్రం నిజంగానే ఇలాంటి దుర్మార్గులు కూడా రాష్ట్రంలో గతంలో 10 ఏళ్లు పరిపాలించారా? ఈ అహంకారంతోనే తల బిరుసుతనంతోనే తెలంగాణలో ప్రజలు బండకేసి కొట్టారు అని అయినా కూడా ఇంకా బుద్ధి రాలేదని ప్రజలు మాట్లాడుకుంటుండే కేటీఆర్కి కొంచెం కూడా ఇంకిత జ్ఞానం లేదు అని ఈ సందర్భంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటున్నా ఈ మాట అంటే నోటికి ఎంత వస్తే అంత ఇష్టం వచ్చినట్ల నోరు ఉంది కదా అని నోరు బాడేసుకునే మాటలు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడేమి ఎవ్వరు కూడా చేతులు కట్టేసుకొని కూర్చోలేదు కేటీఆర్. ఎందుకంటున్నా ఈ మాట అంటే నిజంగానే నిన్ను నీ కుటుంబాన్ని అరెస్ట్ చేయాలి, కక్ష సాధింపు చర్యలు చెయ్యాలి అనుకుంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతోంది. ఆ 18 నెలల నుంచి నీకు అరెస్ట్ చేయకుండా నిన్ను నీ కుటుంబాన్ని వదలగబోతుండే. నిజంగానే కక్ష సాధింపు చర్యలు చేస్తే ప్రభుత్వం ఏర్పడినటువంటి 2వ రోజే మీరందరూ కూడా ఊచలు లెక్క పెడుతుండ్రే. జైలు గోడ గదుల మధ్యలో ఉంటుండే, కానీ అయినా కూడా లైన్ దాటకుండా చట్ట పరిధిలో ఏ పని చేసినా న్యాయబద్ధంగా చట్ట పరిధిలో మీరు చేసినటువంటి అవినీతిని న్యాయబద్ధంగా ప్రజల ముందు ఉంచి విచారణలు జరిపి మీరు చేసినటువంటి అవినీతిని ప్రజల ముందు పెట్టి మిమ్మల్ని జైలుకు పంపించాలి అని మా ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఒక్క లైన్ క్రాస్ కాకుండా గత 18 నెలల నుంచి మీకు విచారణలు జరుగుతున్నాయి. ఒక్కటంటే ఒక్కటి ఏ దాంట్లోనన్నా అవినీతి లేని 10 సంవత్సరాలు గడిచిందా అని అనుకుంటే ఏ ఒక్కటన్నా నిరూపించుకోండి దమ్ముంటే. విచారణకు పిలిచినప్పుడు విచారణలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి అక్కడ మీరు తప్పు లేకుంటే నిర్దోషులుగా బయటికి రావాలి, దోషులైతే జైల్లోకి పోతారు. కానీ బయటకు వచ్చి ఆవేశంతో ఉక్రోషంతో రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే మా ముఖ్యమంత్రి గారిని అంటుంటే మేము అందరం ఏమన్నా చీము నెత్తురు లేనోళ్ళు అనుకుంటున్నాయేమో. కానీ మాకంటూ ఒక సభ్యత సంస్కారం మా పార్టీ మా ప్రభుత్వం నేర్పించింది. మేము నిజంగానే నీలాగా మాట్లాడాలి అని అనుకుంటే బయట బజార్